హెడ్లైన్స్ పార్టీ ఫిరాయింపులను పోరాటాలతో ఎదుర్కొన్నామన్న కేటీఆర్ అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రజల శక్తి బలమైనదని కామెంట్ హామీలు మరిచిన కాంగ్రెస్ పై నిరుద్యోగుల పోరాటం నేటి నుంచి ఓయూలో నిరవధిక దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు బంద్ ఆశించిన వర్షాలివ్వని నైరుతి రుతుపవనాలు మొక్కలను కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు నేటి నుంచి 18వ లోక్సభ తొలి సమావేశాలు ఇవాళ రేపు సభ్యుల ప్రమాణ స్వీకారాలు నేడే టీమిండియా చివరి సూపర్ 8 మ్యాచ్ సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో ఫైట్ ఇక అప్డేట్ చూస్తే నేటి నుంచి 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభానికి ముందే ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో ప్రమాణం చేయించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం పార్లమెంటుకు రానున్న ఆయన లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు భర్తృహరి. లోక్సభలో ఈ 2 రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్లో చర్చ ఉంటుంది. నేటి నుంచి 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభానికి ముందే ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో ప్రమాణం చేయించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం పార్లమెంటుకు రానున్న ఆయన లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు భర్తృహరి. లోక్సభలో ఈ 2 రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్లో చర్చ ఉంటుంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు 18వ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భర్తృహరి మెహతాజ్ను ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్గా ఎంపికైన మెహతాజ్ కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణం చేశాక సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదట ప్రమాణం చేస్తారు. కేబినెట్ మంత్రుల ప్రమాణం పూర్తయ్యాక స్వతంత్ర హోదా సహాయక మంత్రులు, సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు బిష్ణు పదరే తొలుత ప్రమాణం చేయనుండగా అనంతరం ఏపీ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరు ఎంపీతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. ఇది స్పెషల్ సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్, 0 అవర్ ఉండదు. ఇక ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. జూలై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.
అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను గతంలో 2004 నుంచి 2006 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రజలు తమ ఆందోళనను ఉధృతం చేయడంతో చివరకు కాంగ్రెస్ తలవంచక తప్పలేదని అన్నారు. త్వరలోనే మరోసారి చరిత్ర పునరావృతమవుతుందని కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను గతంలో 2004 నుంచి 2006 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రజలు తమ ఆందోళనను ఉధృతం చేయడంతో చివరకు కాంగ్రెస్ తలవంచక తప్పలేదని అన్నారు. త్వరలోనే మరోసారి చరిత్ర పునరావృతమవుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ట్వీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రతిష ఇవాళ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఉదంతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తిగా తెలియజేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని గతంలో 2004, 2006 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మార్లు ఫిరాయింపుల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉధృతం చేయడం వల్ల తీవ్రంగా ప్రతిస్పందించి చివరికి కాంగ్రెస్ తలవంచక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. చరిత్ర పునరావృతం అవుతుందని చెప్పేసి కూడా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మొన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, నిన్న ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, ఈ పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా వాటిని చేసుకుంటారు కావచ్చు. ఇది ఎమ్మెల్యేల ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా కేటీఆర్ చేశారు. ఏదైనా చరిత్ర పునరావృతం అవుతుంది ఖచ్చితంగా. నాడు 2004 నుంచి 2006 వరకు ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తూ తర్వాత విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొత్తం చూసుకున్నట్టయితే ఏదైతే ఇవాళ ఆ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తలవంచక అని ఏదైతే ఉందో అని గుర్తు చేస్తూ ఇలా ఆసక్తికరంగా రైట్ లివిల్, థ్యాంక్ యూ. తమ న్యాయమైన డిమాండ్ల కోసం జూనియర్ డాక్టర్లు పోరుబాట పట్టారు. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. 4 రోజులుగా ఎన్ని రకాలుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను బహిష్కరించనున్నారు. తమ సమస్యలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక వసతులు, సకాలంలో స్టే ఫండ్ ఇవ్వాలన్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా సంబంధిత ఆరోగ్య మంత్రికి అధికారులకు తమ గోడు చెప్పుకుంటున్నా పట్టించుకోవట్లేదని అన్నారు. దీంతో నిరవధిక సమ్మెకు దిగుతున్నామన్నారు. జూడాలు డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, లైవ్ లో వంశీ చెప్పండి. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో వారు ఏదైతే నిరవధిక సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ గాంధీ ఆసుపత్రిలో వారు సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ప్రధానంగా 8 డిమాండ్లతోటి వారి సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. గత 6 నెలల నుంచి కూడా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వారు ఈ సమ్మెకు దిగుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రిలో వారి ధర్నాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా
ఏదైతే ఎలెక్టివ్ సర్జరీస్ కావచ్చు, దాంతోపాటుగా వార్డు డ్యూటీస్ కావచ్చు, ఓపీ సేవలను కూడా పూర్తి స్థాయిలో బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 2 పర్యాయాలుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినా కూడా తమకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వారి ఈ సమ్మెకు దిగుతున్నట్టు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. మనతో పాటు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు గతంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది, వారి నుంచి ఏమైనా స్పందన వచ్చిందంటారా? స్పందన అంటే ఇప్పటి వరకు చాలాసార్లు కలవడం జరిగిందండి. అయితే మా పోరాటం అనేది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కాదు, మా రైట్స్ ఏవైతున్నాయో వాటి మేజర్ బేసిక్ రైట్స్ గురించి అడుగుతున్నాం. దాంట్లో ఒకటి వచ్చేసి టైమ్లీ స్టైఫండ్స్ రెగ్యులరైజేషన్ చేయాలని అడుగుతున్నాం. ప్రతిసారి స్టైఫండ్స్ కోసం తిరగాల్సిన అవసరం లేకుండా ఒక రెగ్యులరైజేషన్ అనేది చేస్తే మాకు ఈ పర్టికులర్ టైం వరకు అట్లీస్ట్ 5th వరకు కానీ 10th వరకు కానీ ఎప్పటి వరకు స్టైఫండ్స్ వస్తుంది అన్నది ఒక క్లారిటీ కావాలి అని అడుగుతున్నాం. అదే కాకుండా కొత్త హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి, ఇప్పుడున్న హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి రోజు రోజుకి సంవత్సరానికి పీజీ సీట్లు అనేవి ఇంకా యూజీ సీట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. కానీ వాటికి సరిపడా హాస్పిటల్లో హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేవు. సో దీనికి హాస్టల్ ఫెసిలిటీస్ ఒకటి ప్రొవైడ్ చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా సెక్యూరిటీ ఇష్యూస్, సెక్యూరిటీ రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం, డాక్టర్ల మీద దాడులు జరగడం అదంతా. సో ఒక ప్రాపర్ అవుట్ పోస్ట్ లేని దగ్గర కనీసం అవుట్ పోస్టులు పెట్టాలి, ఉన్న అవుట్ పోస్టులను కొంచెం స్ట్రెంథన్ చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా కేఎంసీలో రోడ్స్, అది అసలు చిన్న ఇష్యూ, జస్ట్ ఒక చిన్న కాలేజ్ దగ్గర సాల్వ్ కావాల్సిన ఇష్యూ అనేది ఇన్ని రోజుల నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా కానీ సాల్వ్ కావట్లేదు, కాబట్టి ఇంత దూరం తీసుకురావాల్సి వచ్చింది. అదేవిధంగా మిగిలిన ఇష్యూస్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ లాగా ఉంది. ఇంకొకటి మనకి సూపర్ స్పెషాలిటీ వాళ్ళది ఒక ఇష్యూ ఉండే, దాని గురించి కొంచెం సానుకూల స్పందన వచ్చింది, కానీ మిగతా ఇష్యూస్ గురించి ఇప్పటి వరకు కూడా ఏ ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది ఇంకా రాలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు? దగ్గర 6,000 నుంచి 7,000 మంది జూనియర్ డాక్టర్స్ ఉంటారండి. ప్రతి ఒక్కరు సమ్మెలో పాల్గొంటారు. మీరు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమంటారు? ఏదైతే సమ్మె కూడా దిగారు కాబట్టి గత నెల కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది, వారు ఏమన్నారు? మేము గత నెల వాళ్ళకి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. గౌరవ మినిస్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అవుతుందో, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అంటే ఈ నెలలో మేమైతే వాళ్ళకు ముందు పెట్టిన డిమాండ్స్, మా 8 డిమాండ్స్ ఏవైతున్నాయో వాటి గురించి పూర్తి సమీక్ష చేసి వాటి గురించి ఒక జీవో ఏదైతే ఉందో, మా రెగ్యులర్ స్టైపెండ్స్ గురించి ఏదైతే జీవో ఉందో దాని గురించి ఒక నిర్దిష్టమైన జీవో విడుదల చేస్తామని చెప్పేసి, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 15% రిజర్వేషన్ ఏదైతే ఏపీ స్టూడెంట్స్కి ఉందో దాని తొలగింపు ఒకటి, తర్వాత కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన మెడికల్ కాలేజ్లో ఉన్న ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇప్పుడిప్పుడే నిర్మాణంలో ఉన్న కొత్త హాస్టల్ భవనాలు కానీ వాటి యొక్క మా యొక్క పూర్తి డిమాండ్ల మీద నిర్దిష్టమైన స్పష్టత, ఒక హామీ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి వాటి కార్యరూపం దాల్చినట్టు అనిపించట్లేదు. సో ఆ డిమాండ్స్ యొక్క ఏది కూడా ఆచరణలోకి వచ్చినట్టు కనిపించట్లేదు. అండ్ వారు లాస్ట్ మంత్ మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాక మాకు స్టైపెండ్స్ క్రియేట్ చేశారు. సరే ఈ నెల 10 తారీఖు వరకు అయిపోద్దన్నారు, కానీ ఈ రోజు 24వ తారీఖు ఇప్పటి వరకు కూడా పెండింగ్ స్టైపెండ్ చెల్లించలేదు. దాంతోపాటు ఇక ముందు కూడా ఎప్పటికీ హామీ ఇస్తాం, మేము చేస్తాము అంటున్నారు, కానీ అది గత 6 నెలల నుంచి అంటున్నారు, ముందు నుంచి అంటున్నారు, కానీ అది ఆచరణలోకి మాత్రం రావట్లేదు. మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ స్టైఫండ్స్ అనేది లేదండి. మనం యూజువల్లీ గవర్నమెంట్ నుంచి స్టైఫండ్స్ వస్తున్నాయి, మనం తీసుకున్నాం, కానీ అవి 2 నెలల నుంచి 3 నెలల వరకు ఆగుతున్నాయి. అలాంటిది మనం ఇప్పుడు రెగ్యులరైజేషన్ స్ట్రీమ్లైన్ చేయమంటున్నాము. హాస్టల్ ఫెసిలిటీస్ అందరికీ తెలిసిందే, స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువ ఉంటున్నారు. ఒక్కొక్క రూమ్లో 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు 150 కెపాసిటీ ఉన్న కాలేజ్కి 250 కెపాసిటీ ఉన్న కాలేజ్కి డిఫరెన్స్ ఉండేది. అలాంటిది మనది 250 స్టూడెంట్స్ ఉన్న కాలేజ్. హాస్టల్ ఫెసిలిటీస్ కంపల్సరీ పెరగాలి, పీజీ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా పెరగాలి. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం జూనియర్ డాక్టర్స్ వారి హక్కులను సాధించుకోవడం కోసం వారి సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో వారి నిరవధిక సమ్మెను దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. ఇక
ఇక కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మకు ఫిట్స్ రావడంతో నిమ్స్కు తరలించారు. కాగా బాధితురాలను హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో పోలీసులు మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. తమకు డీఎస్పీ నుంచి ఆదేశాలున్నాయని పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు మీడియాకు అడ్డు చెప్పారు. పనికి రావడం లేదని ఈశ్వరమ్మను యజమానులు బలవంతంగా ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టారు. గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా కొట్టి వాతలు పెట్టి కారం చల్లి దాడి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మకు ఫిట్స్ రావడంతో నిమ్స్కు తరలించారు. కాగా బాధితురాలను హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో పోలీసులు మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. తమకు డీఎస్పీ నుంచి ఆదేశాలున్నాయని పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు మీడియాకు అడ్డు చెప్పారు. పనికి రావడం లేదని ఈశ్వరమ్మను యజమానులు బలవంతంగా ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టారు. గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా కొట్టి వాతలు పెట్టి కారం చల్లి దాడి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్గా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు బీసీలతో పాటు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ విప్గా రాజ్యసభ సభ్యులు దామోదర్ రావును కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టిన సీబీఐ బీహార్లో జరిగిన పేపర్ లీక్తో పాటు గ్రేస్ మార్కుల వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసింది. అటు ఈ కేసులో అరెస్టైన 6గురికి పాట్నాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఇవాళ నిర్వహించిన నీట్ రీటెస్ట్కు 1563 మంది విద్యార్థులకు గాను 813 మంది మాత్రమే హాజరయ్యారు. కర్ణాటకలో సెక్స్ స్కాండల్ కేసులు మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో మాజీ మంత్రి రేవಣ್ణ చిన్న కొడుకు ప్రజ్వల్ కటకటాలో ఉంటే తాజాగా ఆయన పెద్ద కొడుకు కూడా ఇలాంటి కేసులోనే అరెస్ట్ అయ్యాడు. హోమోసెక్స్ కేసులో ఎమ్మెల్సీ సూరజ్ రేవణను అదుపులోకి తీసుకున్న సిఐడి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. సూరజ్ రేవణ తనపై లైంగిక దాడి చేసినట్లు బాధితుడు స్వయంగా కర్ణాటక డీజీపీకి ఫిర్యాదు చేశాడు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను సూరజ్ రేవణ తోసిపుచ్చారు.
వాళ్ళు అడిగిన 5 కోట్ల రూపాయలు ఇవ్వనందుకే ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.